హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాఫ్ కేజీ మటన్కి 4 ఆనియన్స్, 3 టమాటోస్ తీసుకోవాలండి. 6 లేదా 7 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ మసాలాకి గ్రేవీ రావడానికి ధనియాలు, కొబ్బరి, గసగసాలు, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. మనకి థిక్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో ఈ మటన్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ప్రెషర్ కుక్కర్లో తీసుకునే మటన్ని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఇష్టపడని వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగా, ఇలాచి, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చిన్న టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఆనియన్స్ త్వరగా వేగిపోవాలి అంటే మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ ఆయిల్లోనే అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎంత బాగా ఆనియన్స్ వేగితే అంత బాగా ఉంటుందన్నమాట. పచ్చివాసనగా వేగకుండా ఆనియన్స్ ఉంటే అసలు బాగుండదండి. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ బాగా వేగాలన్నమాట మనము కూరలో యాడ్ చేసేది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా వేగాలి. అండ్ స్టార్టింగ్లో చూపించాను కదా, మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట, మంచి ప్యూరీ పేస్ట్ వచ్చేంత వరకు. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఎంత వేయాలనుకుంటున్నారో మీరు తీసుకున్న కూరని బట్టి యాడ్ చేసుకొని మటన్ యాడ్ చేసుకోండి. తీసుకున్న మటన్ అంతా ఒకేసారి యాడ్ చేసుకోండి. మటన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆనియన్ ఫ్రై అవ్వడానికి కూడా మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి అది కూడా యాడ్ అయి ఉంటుంది కర్రీలో. అండ్ పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి కర్రీనంతా. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, పుదీనా ఆకుల్లాగా తీసుకున్నాం కదా, ఆ పుదీనా ఆకులని వేసుకోవాలన్నమాట. పుదీనా ఆకులని ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కూరంతా. కూరలో నుంచి ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడు మనం విజిల్ మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ కూర అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ విజిల్ పెడుతున్నాను అనమాట. సో ఈ కూర మనము తెలంగాణ స్టైల్లో చేస్తున్నామండి. ఎక్కువ హడావిడి లేకుండా ఇలా చేసుకోండి. అండ్ 4 నుంచి 5 విజిల్లు వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ముక్క చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఒకసారి కలిపి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకోండి. విజిల్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకవేళ ఉడకకపోతే టమాటోస్ యాడ్ చేసుకోండి. మీరు 2 నుంచి 3 టమాటోలు యాడ్ చేసుకుంటారా, లేకపోతే 3 నుంచి 4 యాడ్ చేసుకుంటారా, యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ కూరలో వేసేసి ఒకసారి అలా కలుపుకోండి. టమాటోలు మరీ హెవీగా యాడ్ చేయకుండా లైట్గా యాడ్ చేసుకోండి, లేదంటే కూర తీయబడుతుందన్నమాట. అందుకని తక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం నాన్ వెజ్లో ఎట్లయినా హెవీగా కారం యాడ్ చేసుకుంటారు చాలామంది. మనం ఇక్కడ మసాలాలు అవన్నీ యాడ్ చేస్తున్నాం, ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను. మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా ఇక్కడ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేశాను అనమాట. మసాలా పేస్ట్ యాడ్ చేసి కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూర అంతా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట. సో మసాలా పేస్ట్ వేసాం కాబట్టి అండ్ మసాలాలు ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి కాసేపు అలా 5 నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ మీదనే మీడియం ఫ్లేమ్లో కూరను ఉడికించుకోండి. అండ్ ఇప్పుడు కావాలంటే ఆ మసాలా పేస్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని నీళ్ళు వేసినా కూడా మనం ఇంత మంచి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి థిక్ గ్రేవీ వస్తుంది. మనం వేసుకున్న మసాలా పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టాలన్నమాట. సో ముక్కలకు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో
స్టవ్ మీద అలా కూరని మగ్గించుకోండి. వీలైతే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్కి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. బాయ్.